జూన్ 4th కి పెద్ద సినిమా రిలీజ్ ఉంది. అయితే సోషల్ మీడియాలో ఒక వార్ నడుస్తుంది ట్విట్టర్ లో ముఖ్యంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి స్టోరీ సెలెక్షన్ గానీ, కంటెంట్ గానీ, ఆఖరికి లుక్స్ ప్రమోషన్స్ కూడా అల్లు అర్జున్ ని రామ్ చరణ్ ఫాలో అవుతున్నాడు అని ఒక మాట. మీరు ఏం చెప్తారు? ఫస్ట్ కంపారిజన్ ఎందుకంటే అల్లు అర్జున్ గారు స్టైల్ అయింది వేరు, రామ్ చరణ్ గారి స్టైల్ వేరు. సో ఆయనకి ఈయనకి అట్లా పోటీ పెట్టకండి ఫస్ట్ థింగ్. అందులో మీరు మెగా ఫ్యామిలీకి పోటీ పెట్టాలని చాలా అమాయకత్వం ఇది. అర్థమవుతుందా? అసలు ఎక్కడ మెగా ఫ్యామిలీ అనే కాదు, లైక్ మిగతా హీరోస్ కూడా వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు స్టేజ్ ఎక్కిన ప్రతిసారి, మేమందరం ఒకటి, మీరు కొట్టుకోవద్దని చెప్తున్నారు. స్టిల్ మళ్ళీ వీళ్ళు ఏదో అంటే వ్యూవర్షిప్ కోసం అనో లేకపోతే ట్రోల్స్ ఏదో హైప్ వెళ్ళిపోవడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు వరస్ట్. అవన్నీ అంతేం ఉండదు, కింద కామెంట్లు పెట్టేసి వదిలేసే రకం అనమాట, అందుమించి ఏమి ఉండదు. కాబట్టి అలా ఏం లేదండి. ఆయన స్టైల్ ఈ స్టైల్. ఇప్పుడు పెద్ద సినిమా ప్రమోషన్స్ నార్త్ లో కూడా చాలా బాగా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. 18th నుంచి స్టార్ట్ అని చెప్పేసి. సో అది కూడా పుష్ప చూసిన తర్వాతనే చేస్తున్నారు నార్త్ సైడ్ అని చెప్పేసి అంటున్నారు. మీరు అల్లు అర్జున్ గారు ఫ్యాన్ లేకపోతే పగబట్టారు అర్థం కావట్లేదు నాకు. ఆయన ఎందుకు తీసుకొస్తున్నారండి పెద్దలో, నాకు అర్థం కావట్లేదు. బట్ ఎనీవే ఒకటి చెప్తాను, పుష్ప 2 చూసి ఒకళ్ళు ప్రమోషన్స్ చేసినా హ్యాపీనే కదండి. ఇప్పుడు మనమైనా ఎవరైనా సరే పుట్టుకు దాన్ని వచ్చేసి ఎవరో ఏదో చూసా నేర్చుకుంటాం కాబట్టి చూసి నేర్చుకుని తప్పే ఉంది ప్రమోషన్స్ విషయంలో. నాకు అర్థం కావట్లేదు, నేర్చుకునేయండి, ఏమైతుంది అంటే ఖచ్చితంగా కంటెంట్ లో కూడా, స్టోరీ సెలెక్షన్ లో, ఆఖరికి లుక్స్ కూడా మొత్తం అండి. పుష్పాన్ని ఫాలో అయ్యే పని అయితే హనుమంతుడు గట్ట పుష్పాలాడుంది. నాకు అర్థం కావట్లేదు. అవి వద్దు, ట్రోల్స్ అవ్వాలని చెప్పి ఏదో చేస్తుంటారు, అవన్నీ వద్దు, అవన్నీ బాగోదు అవన్నీ. అల్లు అర్జున్ గారే, రామ్ చరణ్ గారే, మెగాస్టార్ గారే, ఎవరు లుక్స్ ఎవరికి రావు, ఎవరు ఇది వాళ్ళకి రాదు. ఇంకో విషయం, ఇప్పుడు ప్రతి ఒక్కరు గెటం మెచ్చుకున్నంత మాత్రం పుష్ప అయిపోరు కదండి. ఎవరి కంటెంట్ వాళ్ళకు ఉంటది. సినిమా చూడకముందే మనం పుష్పలాగా ఉందంటే కరెక్ట్ కదా. అంటే ఒక మాటలో చెప్పండి, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా పెద్ద సినిమా నుంచి వచ్చినటువంటి సాంగ్స్ గానీ, లేకపోతే క్లిప్స్ గానీ, పోస్టర్లు గానీ చాలా హైప్ వచ్చాయి. సో పుష్ప అంత రేంజ్ కి సినిమా వెళ్తుందా వెళ్ళదా అంటే ఎన్ ఆఫ్ ది డే ఇప్పుడు కూడా పుష్ప వచ్చింది. రేపు సినిమా అయిపోయినాక పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తున్నాను అడుగుతారేమో. బట్ ఎనీవే నేను ఒకటి చెప్తాను బ్రదర్, పుష్ప 2 అనేది అల్లు అర్జున్ గారికి కానీ, లేకపోతే నాకు అల్లు అర్జున్ గారు అంటే ఇష్టమే కానీ నాకు ఆయన ఫ్యాన్ కాదు. బట్ ఆ లుక్స్ చూసినప్పుడు నిజంగా ఆయన అలాగే ఎవరు చేయలేరేమో అనిపించింది. దాని తర్వాత మళ్ళీ మన బర్త్డేకి ఇంకోటి రిలీజ్ అయింది, రాక. అది చూసి నాకైతే నిజం చెప్తాను, లిటరల్లీ ఎవరైనా సరే అల్లు అర్జున్ గారు ఫ్యాన్ అయిపోతారేమో. అంటే ఆయనకున్న ఇదిని చూసారు, నేను ఫ్యాన్స్ కోసం ఏదో చెయ్యాలరా అని ఫీలింగ్. వేరే లెవెల్ బ్రో, అది వేరే లెవెల్. సో ఆయన కష్టం, ఆయన పుష్ప ఆయన వేరండి. అర్థమవుతుందా? ఇక్కడ రామ్ చరణ్ గారు ఇది వేరు పెద్ద. సో ఈయన గేమ్ చేంజర్ గురించి వచ్చిన ట్రోల్స్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది గ్లోబల్ స్టార్ అని ఎందుకు పెట్టారు దీనికా అని చెప్పేసి ట్రోల్ చేసిన వాళ్ళు, సో వాళ్ళందరూ గ్లోబుల్ తిరిగిపోయేటట్టు కొడతాడు. అదైతే నేను చెప్పగలుగుతా ఈ మూవీతో, అదైతే పక్కాగా అనిపిస్తుంది. గ్లిమ్స్ లోనే వేరే లెవెల్లో చూపించారండి. ఇంకా సినిమా ట్రైలర్ వస్తే ఇంకా ఊగిపోద్ది, మామూలుగా ఉండదు. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా డేట్ మార్చొద్దు ప్లీజ్. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికే మీరు చేసింది చాలా ల్యాగ్. అర్థం, ఇంకా ల్యాగ్ చేసుకుంటా పోతే కరెక్ట్ కాదు. దీని పక్కన పెడితే కొంతమంది ఫ్యాన్స్ ప్రమోషన్ స్టార్ట్ చేయండి లేకపోతే నేను చచ్చిపోతాను అన్నాడంట. బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఆయన ప్రమోషన్ చేయకపోతే నువ్వెందుకు చచ్చిపోతావు బ్రో? నాకు అర్థం కాదు. ప్రాణం ఇచ్చింది మీ అమ్మనా లేకపోతే రామ్ చరణ్ గారు పెద్ద మూవీనా? సరే పోనీ ఒక మాట చెప్తాను, నువ్వు చచ్చిపోతావు ఓకే, ఎల్లుండి రిలీజ్ అవుతుంది, ఈ రోజు చచ్చిపోతే ఎల్లుండి రిలీజ్ అయితే నువ్వు చూస్తావా? అంటే స్వర్గం నుంచి చూస్తావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? కొంచెం ఓపిక బట్టి వస్తుంది కదా. చూడు, ఈ లోపల పెద్ద కాకపోతే ఈ రోజు వీరభద్ర సినిమా వచ్చింది చూడు, ఇంకో సినిమా చూడు, అందుకని పెద్ద కోసం చచ్చిపోవడం ఏంటి? అలా కాదు అంటే ఇప్పుడు ఆయన చచ్చిపోతే రిలీజ్ అవుతుంది సినిమా, పోనీ అవ్వదు కదా. నీ ప్రాణం విలువ ఇక్కడ పక్క ఏమీ లేదు పెద్దకి. సో అలాంటప్పుడు నువ్వు ఇలాంటి ఎదవ ఆలోచన పెట్టుకో మాకు. నువ్వనే కాదు, ఎవరెవరు అది కామెంట్ చేస్తున్నారు లేకపోతే యూస్ కోసం చేస్తున్నా నాకు తెలియదు, కానీ ఇలాంటి వరస్ట్ థాట్స్ ముందు పక్కన పెట్టండి. అర్థమవుతున్నా? పైకి వచ్చే పనులు ఏమన్నా ఉంటే చూసుకోండి. అది నన్ను ఇప్పుడు కామెంట్లు వేసుకుంటారు, ముందు నువ్వు పైకి రా, పార్కులో కూర్చోకుండా అని, అది వేరే విషయం. వాట్ ఎవర్ ఓకే. అంటే నేను చెప్తున్నాను, ఉన్న మాట చెప్తున్నాను బ్రదర్. ఎవరి ఫ్యాన్ అయినా సరే వెయిట్ చేయాలి సినిమా కోసం తప్ప చావకూడదు. అర్థమవుతుందా? ఫ్యాన్స్ కోసం చావడాలని నాకు నచ్చట్లేదు. మీ ఇంట్లో వాళ్ళ కోసం చావడం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాణం మీ విలువ, ఎవరెవరో కోసం తీసుకోవద్దు. ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్, సినిమా రిలీజ్ అవ్వదేమో అని చెప్పి డౌట్ ఎందుకు వస్తుందిరా అంటే, ఈ వంశీ గారు దిల్ రాజ్ గారు సడన్ గా పుట్టుకొచ్చేసారండి మొన్నటికి. ఇన్ని రోజులు శ్రీరామ్ థియేటర్ కనిపించాలికి, ఇన్ని రోజులు ఏషియన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా? రీమోడలింగ్ చేశారు ఈ మధ్యనే ఒక స్క్రీన్, అందుకని పుడుకు మాట వచ్చేస్తారు బయటికి. ఏమబ్బా భయ్య, అదే ఏషియన్ లో మేము సినిమాలు చూసినాం, మెలుకులు తిరుగుతుంటాయి ముందర.
తెలుసా సీట్ల ముందు ఎలుకలు పోతుంటాయి. శ్రీరాములు ఇంత ఎలుకను ఒక్కసారి కూడా చూడలే, గోకుల్లో కూడా చూడలా సినిమాకి వెళ్ళినప్పుడు. దట్టు ఏంటి, నేను శ్రీరాములకి చాలా సార్లు సినిమా పోయినా, ఒకసారి కూడా చూడలా. ఇక్కడ 2-3 సార్లు వస్తే నాకు దాని మీద వరస్ట్ ఫీలింగ్ వచ్చేసి నేను నిజంగా అక్కడ పోవడం అనేసా. ఏషియన్ లో నిజం చెప్తున్నా, అలాంటిది ఏషియన్ హైలైట్ అంట, శ్రీరాములు గోకుల్ వరస్ట్ అంట. ఏం మాట్లాడుతున్నారు బ్రో మీరు? వంశీ గారు మీకు మైండ్ ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. శ్రీరాములు చాలా బెస్ట్ థియేటర్. ఒక అభిమాని లోపలికి వస్తే వాళ్ళని ఎలా ఎంటర్టైన్ చేయాలనేది ఆ థియేటర్ వాళ్ళు తెలుసు. ఆ లెవెల్ ఉంటది. ఏషియన్ ఉంటాడు, మ్యూజిక్ వచ్చినప్పుడు దమ్మని పెడతాడు, లేదంటే ఇది చేస్తాడు. ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. ఇలా చేయొద్దు, మీరు ఏదో కుట్ర పడుతున్నారు, ఇవన్నీ చేయకండి. ఇంకో విషయం, ఈ వివాదం కానీ పెద్ద మీద పడితే మాత్రం చాలా వరుసగా ఉంటది. పెద్ద మూవీ తర్వాత ఏమైనా మీకోండి మీరు, అదో సినిమాలు లేవురా ఇంకా మనకి ఇప్పుడు పెద్ద సినిమాలు ఏం లేవు అన్న టైంలో మీరు ఇలాంటి వివాదాలు చేసుకోండి తప్ప, పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో మీరు థియేటర్ బాగాలేదు, యాజమాన్యం బాగాలేదు, ఇలాంటి పుకాలు పుట్టించకండి ప్లీజ్.